బీజేపీ నాయకురాలు మాధవీలత మనతో ఉన్నారు. ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకు చేశారు ఏంటో కనుక్కుంది. ఏం మేడం ఎందుకు అరెస్ట్ చేశారు మిమ్మల్ని హౌస్ అరెస్ట్? రాత్రి చాలా జ్వరం ఎక్కువైపోయిండే 1 o'clock మా వాళ్ళు వచ్చి చెప్పారు. ఇంకా పండుకోలేదు నేను 1కి కూడా. అమ్మ పోలీసులు వచ్చారు అంటే వెంటనే డౌట్ వచ్చింది. బయటకు వచ్చాను మీకు ఆ తెలుగు ఏముంటది మేడం అని. నాకు తెలిసేది ఏంద్రా స్వామి అంటే టక్కున అప్పుడు స్ట్రైక్ అయింది నాకు. అప్పుడు దాకా ఆలోచన కూడా రాలేదు నాకు. ఏంటి నేను బోనాలనే అన్నా. అవును మేడం మిమ్మల్ని బోనియద్దు అన్నారు. బోనాలకి బోనం ఎత్తితే హౌస్ అరెస్ట్ చేసేంత అంత పెద్ద సమస్యనా ఆయన అని అన్నా. మీరు ఒక పని చేయండి, నన్ను ఎట్లా పడితే అట్లా ఆపలేరు మీరు. నాకు పార్టీ మీటింగ్ కూడా ఉంది, బోనాలు కూడా ఉంది. నేను ఈరోజు అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా వెళ్తున్నా, చెన్నై వెళ్ళాలి. మీరు లెటర్ పడతారండి నాయన. లీగల్ కదా, పద్ధతిగా లాఫుల్ నాకు చెప్పాలి కదా. వై యామ్ బీయింగ్ డిటైన్డ్. ఓకే 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 అన్నారు. ఇప్పటిదాకా లెటర్ లేదు, పాడలేదు. వాళ్ళని నేను పొద్దున మళ్ళీ ప్రశ్నించిన. నేను పోలేదో బయలుదేరినా. నేను బయలుదేరితే ఏ లెటర్ లేవు, మాకు కూడా క్లారిటీ లేదు మేడం, వెళ్ళి మిమ్మల్ని ఆపేయమన్నారు అంతే. సరే మా వ్యక్తి ఒకరు జూబ్లీ హిల్స్ కి ఫోన్ చేసిండు. జూబ్లీ హిల్స్ ఏసీపీని నిన్న రాత్రే అక్కడికి తీసేశారంట. ఇది చూడండి ఎంత ఇంకింత చక్రవ్యూహాలు ఎందుకు నడుస్తాయో అర్థం కదంటే మీ విషయంలోనా. ఇప్పుడు నిన్న రాత్రి ఆయన ట్రాన్స్ఫర్ చేసింది ఆయన ఎంప్లాయీస్ కే తెలీదు. ఇప్పుడు పొద్దున్న మా దగ్గర అబ్బాయి ఫోన్ చేస్తే అక్కడ రాత్రే ట్రాన్స్ఫర్ చేసేసారంట. ఇంత కాంప్లికేటెడ్ గా ఎందుకు ఉండాలి ఆ పొలిటికల్ సిస్టమ్? దేనికి? బోనాలు ఆపడానికి. దీన్ని మరి అండర్ ఎవరు కవర్ ఇచ్చిండ్రు? జూబిలీ తీసుకెళ్లి బంజారాహిల్స్ ఏసీపీ అండర్ ఇచ్చారు. బంజారాహిల్స్ ఏసీపీకి ఫోన్ చేస్తే మాకు వెళ్ళి డీజీపీకి ఫోన్ చేయండి అంటారు. ఎవరికైనా నేను ఎందుకు ఫోన్ చేసుకుంటున్నానయ్యా? ఎందుకు మాధవీలత బోనం ఎత్తకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటే వాళ్ళు నేను బోనం ఎత్తితే బస్తీ వాళ్ళతో కలిసి బస్తీ వాళ్ళకి శక్తి పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. ఎందుకంటే మాధవీలత అన్కాంప్రమైజ్డ్ కదయ్యా, ఊరుకోదు, వినదు, బస్తీ వాళ్ళతోనే మాట వింటుంది, బస్తీ వాళ్ళ కోసం ఎంత దూరం అన్నా పోతుంది. మరి ఆయన కట్ చేసేసేయాలి కదా ఫస్ట్, లేకపోతే బస్తీ ఎనర్జీ కట్ అయిపోతుంది. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేస్తే చీకటి అయిపోతుంది. మాధవీలత ఈ మధ్య గుడి విషయంలో కూడా ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నించారు అని చెప్పి అందుకోసమేనా? అంటే ఇప్పుడు అందులో భాగమేనా? అందులో భాగమే ఇది. ఇప్పుడు మీరే ఉన్నారు కదా పాపం హర్షల్ యాదవ్ ఫోన్ వచ్చే పిల్లవాడిది. ఏడనైనా నేను రిటర్న్ లో నిన్న బంజారాహిల్స్ ఎక్కడైతే అమ్మవారి ఇరగొట్టారో ఆ విగ్రహం తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు అనుకున్నారు? బాలరెడ్డి నగర్, ఫిలిం నగర్ లో పెట్టారు. వెళ్ళాను, గేట్లన్నీ తాళం ఉండింది. నేను అడిగిన ఒకసారి తెరవండి నాయన అంటే పోలీస్ వాళ్ళు లేదమ్మా మాయ కూడా తాళం చూడలేదంటే సరే బయట నుంచి బయట దండం పెట్టుకుని ఇంటికి వచ్చేస్తున్నా. ఫిలిం నగర్, బాలరెడ్డి నగర్ వాళ్ళందరూ పాపం పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మ ఈ రోజు ఇక్కడ బోనం నడుస్తోంది కూడా టెంకాయ కొట్టిపోయింది. మాధవీలత గారు ఇప్పుడు ఓకే పెద్దమ్మ గుడికి సంబంధించిన అక్కడి నుంచి రిటర్న్ వస్తుంటే సంబంధమే లేదబ్బా. ఇంకా వేరే గుడి బంజారాహిల్స్ లో అక్కడ గౌశాల కూడా ఉంది. అక్కడ నాగుల పంచమి చేసుకుంటున్న భక్తులను అరెస్ట్ చేస్తున్నారంట. ఏందయ్యా ఇది? ఓకే మేడం, ఇప్పుడు బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఏం స్టాండ్ తీసుకుంటుంది? పెద్దమ్మ గుడి గురి చేసేనని మీరు తెలియాలంటే కూడా నేను పార్టీ ఆఫీస్ పోవాలి కదబ్బా. అంటే మాధవీలత గారిని మీరు వెళ్ళండి, అది ప్రొటెస్ట్ చేయమని అని చెప్పారా? ఎందుకు చెప్తారా ఎవరైనా? ఇది ఒక పార్టీకో ఒక రాజకీయానికి సంబంధించింది కాదు తమ్ముడు. ఇప్పుడు అందే గుడి కూల్చిన దాంట్లో మీ ఆరోపణలు ఏంటి, మీ డిమాండ్ ఏంటి చెప్పారు? మూడే ఉన్నాయి. ఈ రోజు బోనం ఎత్తనీయాలి. అన్యాయం కదా, మారు బోనం ఈ రోజు ఎత్తనీయాలి. ఎందుకంటే బోనంకి వాళ్ళ సెంటిమెంట్ వాళ్ళకు ఉంది. గుడి కూల్చేసి ప్రాణ ప్రతిష్ఠ అమ్మవారిని ఎత్తిబాడేసిన తర్వాత ఆ ఇళ్ళకి ఏమన్నా అన్యాయం జరుగుతుందేమో, అపశకునం అవుతుందేమో అన్న బాధ భయంలో ఉన్నారు. మొదటి వాళ్ళ బోనం ఎత్తనీయాలి. రెండోది ఆ గుడి పునః కట్టి అమ్మవారి ప్రతిష్టాపన అక్కడ జరగాలి. ఇది రాజకీయం ఎందుకు ఉండాలి నాయన చెప్పింది? రాజకీయం అంటే ఏంది అసలు? ప్రజల బాధ అర్థం చేసుకోవడం, ప్రజలకు అవసరమైనది మనం అందజేయడం, వాళ్ళకి ప్రజలకు న్యాయము ధర్మము చేకూర్చడం, ఇదేనా రాజకీయం? నువ్వు రాజకీయం అంటే రాజకీయము, మానవత్వం అంటే మానవత్వము, ధర్మం అంటే ధర్మం. నువ్వు ఏ పేరు పెడితే నేను ఆ పేరు సరే అంట. అంటే ఆ గుడి ఎందుకు కూల్చేశారా మీరు అనుకుంటున్నారు? 13 ఎకరాల చక్కటి రియల్ ఎస్టేట్ భూమి నాయన అది. అది ప్రైవేట్ భూమి అంటావా, గవర్నమెంట్ భూమి అంటావా? ఇప్పుడు మళ్ళీ అందులో కొనుక్కొని వస్తున్నారంట. తేడా పడదు. గవర్నమెంట్, ఎంఆర్ఓ, పోలీసులు, జిహెచ్ఎంసీ దగ్గరుండి కూల్చింది అని అంటే దాని అర్థం ఏంటి? ఆ 13 ఎకరాల మీద గవర్నమెంట్ కి ఏదో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జరిగింది. 13 ఎకరాలు నువ్వు చూస్తూ ఉంటే సంవత్సరం లోపల ప్లాటింగ్ అయ్యి ఆక్షన్ వేసుకొని అమ్ముకుంటారు. దానికి ఈ బస్తీ గుడి అడ్డం వచ్చింది.
కాబట్టి దీన్ని అడిగేవాడు లేడు. బస్తీ ప్రజలకు ఎవరి సహాయ సహకారాలు లేవు అనుకోని 2 రోజుల నుంచి అర్ధరాత్రి నుంచి పూజలు మొదలు పెట్టారు. అది పాపం లేచి నిలబడి అరిచి దాని గొడవడి ఏడ్చుకొని బాధపడితే లారీలలో వేసుకోపోవడం, అరెస్టులు చేయడం. నెక్స్ట్ డేకి నేను దిగినా అప్ప రంగంలోకి దిగిన అయిపోయింది. అప్పటి నుంచి వాళ్ళు దీన్ని ఇది పెద్ద భారీ ఎత్తున జరుగుతోంది, ఇది అందరికీ తెలిసిపోతుంది, ఈ మాఫియా 10 మంది కళ్ళల్లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎవరి వాళ్ళు అక్కడ విరగొట్టి అది డివైడ్ అండ్ రూల్ పాలసీ, బ్రిటిషర్ పాలసీ. ఎవరి వాళ్ళు అక్కడ విరగొట్టేసి ఎవరి వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసేసి భక్తులను కూడా అరెస్ట్ చేసేసి కొంచెం ఔరంగజేబ్ టైపు కొంచెం బ్రిటిష్ టైపు వాళ్ళు బెదరగొట్టేసినాం అనుకో, భయపడిచ్చేసినాం అనుకో. వీళ్ళైతే 4 లాఠీ చార్జీలు కూడా చేసేస్తాం. భయపడిపోయి ఆగిపోతుంది కదా ఉద్యమం. అప్పుడు ఏమైతుంది, నెమ్మది 13 ఎకరాలు అమ్ముకోవచ్చు. దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయబోతున్నాం బీజేపీ పార్టీగా, మరి హిందూ పార్టీ పార్టీ అంటారా? ఎందుకే దీన్ని రాజకీయం చేస్తారు? నాకు ఏం రాజకీయం ఎందుకే అంటగడతారు? పార్టీకి కేవలం మీ ఉనికి కాపాడుకునేందుకే మాధవీలత మరి హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు, మీకెందుకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో గుడి గుడిస్తే మీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఉన్నారు కదా, కేంద్ర మంత్రులు ఉన్నారు, తర్వాత ఎంపీలు ఉన్నారు, వీళ్ళంతా చూసుకుంటారు. మాడి చెప్తా, ఇప్పుడు నాకు ఒక హాస్పిటల్ ఉంది, నా మనస్తత్వం చెప్తాను. అంటే హాస్పిటల్ ఉంది కదండి, అందరికీ వైద్యం చేస్తాం కదా. ఓన్లీ పదబస్తీ నుంచి వచ్చిన వాడికే వైద్యం చేయను కదా. మానవత్వం, సనాతన ధర్మం, హిందూ ధర్మం. సరే, నాకు టికెట్ ఇచ్చేదానికి ముందు 25 ఏళ్ళు నేను సోషల్ సర్వీస్ చేసిన కదా. కర్నూలులో కూడా చేసిన నేను, కడపలో కూడా చేసిన నేను సర్వీస్, మొగల్తూరులో కూడా చేసిన నేను, హైదరాబాద్ లో చేస్తా, సికింద్రాబాద్ లో చేస్తా. జూబ్లీ హిల్స్ ఉపయోగం వస్తుంది, మాధవీలతకు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. జూబ్లీ హిల్స్ గానీ తర్వాత మళ్ళీ చెప్తా, కనీసం మేము ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ అందామంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ కూడా రాకపోయా కనీసం. అంటే ఈ ఏరియాలో సౌండ్ చేస్తే పార్టీలో మీకు ప్రాతినిధ్యం లభిస్తాను మీ ఆలోచన. అంత చిల్లరగా దిగజారిపోయేంత అవసరం మాధవీలతకు లేదు తండ్రి, అర్థమైందా? రాజా సింగ్ పట్ల చేసిన కామెంట్స్ మీరు ఎట్లా సమర్థించుకుంటారు? ఈ దేవుడు గుడి కూలగొట్టినారు, దేవుడు అని 7 చీరలు బోనం ఎత్తనీయలేదంటే బోనం మీరు బోనం ఎత్తుడు మర్చిపోండి. కానీ పోలీసులు వాళ్ళు శాంతి భద్రతలు కాపాడడానికి చూస్తారు. శాంతి భద్రతలు ఇప్పుడు రాడు పట్టుకొని ఖడ్గాలు పట్టుకొని గడ్డపార్లు పట్టుకొని ఇలా పరిగెత్తి పోతున్నాం శాంతి భద్రతలకి. బోనం ఎత్తడం అంటే శాంతి భద్రత. ఆ కుండలో ఏముందో ఏమో మరి, అంత భయంకరమైన హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ, అది అందరికి తెలిసిందే. ఇప్పుడు కూడా గుడి విషయంలో కూడా మాధవీలత ఏమన్నా కాంగ్రెస్ పంపించిన జర్నలిస్ట్, కాంగ్రెస్ కాదు కమ్యూనిస్ట్ పంపించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు ఆరోపిస్తారు. నేను జర్నలిస్ట్ ను, నేను ఒక 30 సంవత్సరాల జర్నలిస్ట్ ను, నేనే పార్టీకి నేను మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చెయ్యాలి అని అనుకుంటే నేను మరి చేస్తున్నారు. చెప్పండి 40 ఏళ్ల నుంచి నేను హిందూ సనాతన ధర్మంలో ఉన్నాను. 40 years ప్లాన్ చేస్తాడా? 10 ఏళ్ల పిల్ల ప్లాన్ చేస్తాడా? రాజకీయం కోసము సనాతన హిందూ ధర్మం వాడుకోవాలని ఒక 10 ఏళ్ల మాధవీలత ప్లాన్ చేస్తాడా? ఏం జర్నలిస్ట్ అయ్యా నువ్వు? అడిగే ప్రశ్నలు కొంచెం అర్థపర్థంగా అడుగురా నాయన. మాధవీలత కేవలం అలాంటి కార్యక్రమాలు చేసింది కనుకనే చార్మినార్ ఎంపీగా, హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిరు. ఇప్పుడు రాజా సింగ్ రాజీనామాను ఆమోదించిన తర్వాత మాధవీలత అక్కడ గోషమాల, నాకు గోషామాలు అవసరం లేదు, నాకు జూబ్లీ హిల్స్ అవసరం లేదు. అవసరం లేదని ఎట్లా చెప్తారు? నాకు పర్సనల్ గా నాకేం అవసరం? మీరు పోటీ చేయరా? టికెట్ బీజేపీ టికెట్ ఇస్తే స్టేట్మెంట్ ఏమన్నా? బీజేపీ టికెట్ ఇస్తే పోటీ చెయ్యరా? బీజేపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా. ఆన్సర్ టు ది క్వశ్చన్. ఆ టికెట్ కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నన్ను గుర్తించడానికి ఇండిపెండెంట్ గా గుర్తిస్తుంది నన్ను, అది బీజేపీ పార్టీ విషయము. బీజేపీ గుర్తించడానికి నేను ఇవి డ్రామాలు చేసే అవసరం లేదు. ఇది బస్తీ వాళ్ళు నన్ను అడిగితే, అది కూడా ఎప్పుడు ఒక రోజు వాళ్ళు కష్టపడి వాళ్ళు అమ్మోరు తల్లి గురించి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని జీప్లను వేసుకొని వ్యాన్లను వేసుకొని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తుంటే దిక్కు దివాణా లేదు. వాళ్ళు నెక్స్ట్ డే ఫోన్ చేసిండ్రు నాకు. రాజా సింగ్ రాజీనామా చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది ఆయన ఇష్టమని చెప్తా. ఆయన పార్టీలో ఉంటే నవీన్ అమ్మ ఇక్కడ బ్యాండ్ వాళ్ళని అరెస్ట్ చేసిర్రు.
ఆ, ఇప్పుడే పిలిచిర్రు. ఆ, మళ్ళా ఇప్పుడు మన కార్యకర్తలు అందరినీ అరెస్ట్ చేస్తున్నారు, నన్ను కూడా అరెస్ట్ చేస్తున్నారు. తప్పించుకొని పక్క కూరుకొచ్చినామా, ఆ, అందరిని అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మన బజరంగ దళ కార్యకర్తలు, హిందూ వాహిని కార్యకర్తలు ఒక్కొక్కరిని దోలాడి పట్టుకుంటారు. రోడ్డు మీద ఎవ్వరు అనుమానం ఉంటే వాళ్ళని పట్టుకుంటారు వచ్చి. ఒకసారి అబాస్ బైక్ ఫోన్ చేయమని చెప్పు, అదమ్మా డీసీపీకి ఫోన్ చేయమని. ఏంటి ఇది చాలా ఎక్కువ అయిపోయింది. అసలు అదే 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 అసలు అసలు ఉన్నామో అన్నట్టు కూడా తెలియని కూడా చేస్తారు. నోరు కూడా తెలియదు. ఏంటి అసలు నిలబడి అరెస్ట్ చేయడం ఏంటి అసలు? గ్యాదర్ కూడా కానిస్తలేరు, ఉన్నామో అన్నట్టు కూడా తెలియనిస్తలేరు. వీళ్ళు ఎలక్షన్స్ అప్పుడు 144 సెక్షన్ ఎంఐఎంని రోడ్ల మీద 1000 మంది గుండాలను వదులుతారు. వీళ్ళు బోధపెట్టడానికి వచ్చిన హిందూ వాళ్ళని మాత్రం అరెస్టులు చేస్తారు. వీళ్ళు చేతగాని గారు ఏదో తీవ్రవాదులను పట్టుకున్నాడు. అదే అదే వీళ్ళకి తీవ్రవాదం లాగుంది. అమ్మవారి బోనం ఎత్తేవాళ్ళు తీవ్రవాదులు వీళ్ళకి అట్లనే కనిపిస్తుంది. అందరినీ కూడా కొట్టి అరెస్ట్ చేసి ఉప్పించి అందరినీ బ్యాండ్లన్నీ గుంజుకొని పాపం వాళ్ళు ఏడ్చుకుంటూ అక్కడిక్కడ ఉరికారు. అర్జెంట్ ఫోన్ చేయమని చెప్పు. ఇది శృతి మించుతుంది. నేను ఇప్పుడు బయటకు నిజంగా వదులుతా. ఇప్పుడు చెప్పమని అబ్బాస్ గారు ఫోన్ చేయమని చెప్పు డీసీపీకి. ఇది కనుక ఆగలేదనుకో అప్పుడు నేను ఇంకా వేరే డైరెక్షన్ లో పోతాను. నేను అప్పుడు మరి ఒక ప్రచారం శాంతిగా నిలబడినా నేను పోలీసులకు మర్యాద ఇద్దామని. వాళ్ళు వ్యానకి ఇస్తారు కానీ ఇంకేముంది దానికి ఎక్కించమని చెప్తాం. అది కూడా పోలీస్ స్టేషన్ ఇంటికాడు ఎక్కించమని రెడీ ఉన్నా. ఒక క్వశ్చన్ फाइनल గా अब्बास भाई बोलिए, डीसीपी को जल्दी फोन करिए, बैंड वालों को मार कर अरेस्ट करना क्या? अब ये सब गड़बड़ करे तो मैं भी गड़बड़ करती. बोल दीजिए डीसीपी साहब को, मैं पूरा मर्यादा सम्मान रखकर पुलिस को हाउस अरेस्ट बोले तो गपचुप बैठी हूं मैं. अभी मुझे भी बैंड में डाले हरकत में भी करती, फिर देख लेंगे जो जहां जाता देख लेंगे. समझ में आ रहा है? डीसीपी साहब कभी फोन कर दीजिए, बोल दीजिए वो बैंड वालों को, आम जनता को, पूरे जितने को अरेस्ट करे खोल दीजिए बोलिए, नहीं तो मैं दूसरे अलग रास्ते पे निकलती मैं अभी. ఎంపీగా పోటీ చేసినప్పుడు సహకరించలేదు. ఇప్పుడు ఆయన అదే స్వామి, నాకు ఇప్పుడు ఈ రోజు ఆ టాపిక్ మీద మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. నా తల తిరుగుతుంది. ఎందుకనంటే నాకు ఫస్ట్ సామాన్యుడు మామూలు వ్యక్తి భక్తుల్ని బ్యాండ్ బాయించే వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేస్తే నేను చాలా మెంటల్ క్యాండిడేట్ ని. మీరు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. శాంతి భద్రత కాపాడడంలో మీకు కూడా బాధ్యత ఉంటుంది. పొద్దు నుంచి ఇప్పటిదాకా నిలబడినా ఎక్కడికి కదలకుండా. ఏంది శాంతి భద్రతను కాపాడేది? ఒక బ్యాండ్ వాడిని కొట్టి బ్యాండ్ లాక్కుంటారా? చెప్పబోయే అట్లా కదా. జర్నలిజం పక్కన పెట్టు. ఓ మనిషిగా నేను ఉంటే ఇప్పుడు నేను ప్రశ్నిస్తాను. నువ్వు బ్యాండ్ వాయించడానికి తెచ్చుకున్న వాళ్ళని నువ్వు వాళ్ళని కొట్టి ఆ బ్యాండ్ వాయించే వాడికి ఎంత చిన్న మనిషి నువ్వు వాడు బ్యాండ్ సామాన్ ఎత్తేసుకుంటా నీ పోలీసులు. ఇప్పుడు అదే పద్ధతి. పోలీసులు అనే వాళ్ళు లా అండ్ ఆర్డర్ విషయంలో ఏం చేయాలో డ్యూటీ వాళ్ళు చేస్తారండి. బ్యాండ్ వాడిని కొట్టడం నీ డ్యూటీయా? బ్యాండ్ వాడిని కొట్టి బ్యాండ్ నాకోవడం నీ డ్యూటీయా? చెప్తే వినకపోతే అప్పుడప్పుడు తప్పదు. ఏంటి చెప్తే వాడు ఏం చేశాడు? బ్యాండ్ వాడు ఏం చేశాడు? బ్యాండ్ వాడు ఎక్కడ వాడికి అంత ధైర్యం వచ్చిందా? బ్యాండ్ వాడికి అంత ధైర్యం ఉందా బాబు? పోలీసుతో పోరాడే ధైర్యం నేను పోరాడి పోగలుగుతున్నానా? మాదివులతో పోరాడి పోగలుగుతుందా? బ్యాండ్ వాడు పోరాడగలుగుతాడా పోలీస్ తోటి? ఏ బోనాలకు పిలిపించుకుంటే 4 రాళ్ళు డబ్బులు వస్తాయని వచ్చినాడు. ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? ఏం చెప్తున్నారు? నీ 13 ఎకరాలు నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అయ్యా రేవంత్ రెడ్డి గారు, హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు నువ్వు తిను. మంచ 13 ఎకరాలు కాదు, ఎంత ఉందో అంత తినేసాను ఆయన. మిగిలిన తెలంగాణలో కల్లాలు చేసేసి అడక్క తినని తెలంగాణ 80 గజాల అమ్మోరు తల్లి గుడి జాగను మాత్రం వదిలిపెట్టి ఏంటండి అదొక్కటే వదిలిపెట్టి మేము గుడి కట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ టార్గెట్ మాధవిలత ఏంటి? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికనా లేకుంటే రాజకీయాలు చేసేది కూడా అనుకుంటే అనుకో, నాకొద్దు. ఎవరికి లేని కడుపు నొప్పి మాధవిలతకి ఎందుకు చెప్పండి? బీజేపీకి సంబంధం 40 ఏళ్ల సనాతన ధర్మం అయ్యా. ఇదో నిన్నే మెడల ఏంటి దీని అర్థం? వేసుకొని తిరిగాడు ఫ్యాషనా? ఇది ఫ్యాషనా కాదు, ధర్మం ఇది. ఇది సనాతన హిందూ ధర్మం. ఇది 20 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అరుణాచల గిరి ప్రదక్షిణ చేశా. అది ఫ్యాషన్ కాదు నాకు. అర్థమైందా? సపోర్ట్ చేస్తారా అంటే నాకు ఈ రోజు అయితే తెలియదా? నా తల తిరుగుతుంది, నా దిమాగ్ ఖరాబ్ ఉందా? అరెస్ట్ చేసిన వాళ్ళు వదిలిపెట్టేదాకా జూబ్లీస్ కాదు గీబ్లీస్ కాదు.
ఇక టికెట్లు రాజకీయాలు వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఉన్నాయి. పార్టీ ఇస్తే చేస్తా, లేకుంటే లేదు. ఇది ముందుగా కమ్మోర్తలు కూడా తేలాల్సింది. రాజా సింగ్ బీజేపీలో ఉండాలా లేదా అదొకటి చెప్పండి ఫైనల్. అది రాజా సింగ్ వెళ్ళి అడుగు తమ్ముడు, చాయ్ బిస్కెట్లు ఇస్తాడు, తాగి తిని చెప్పు. మీరేమనుకుంటున్నారు? ఆయన బలమా బీజేపీకి ఏమనుకుంటున్నారు? వీడు అన్నం తినాలో వద్దా చెప్పు ఆన్సర్. ఆయన అన్నం తినాలి, తినకుంటే ఎలా? అది కూడా రాజా సింగ్ చెప్పాలా, రాజకీయాల్లో ఉండాలా ఉండద్దా, టికెట్ల నిలబడాలా బీజేపీలో. అది ఆయన ఇష్టం, బీజేపీ ఇష్టం. నన్ను అడగండి అట్టసం మల్లొడదానం చేసినట్టు. ఎందుకంటే మీరు హైదరాబాద్ ఎంపీగా చేసినప్పుడు అక్కడ కూడా అయిపోయా. హైదరాబాద్ ఎంపీగా టికెట్ ఇచ్చింది అయిపోయా. వచ్చే ఎంపీ కూడా నేనుంటానా ఉండనా కూడా నా రెస్పాన్సిబిలిటీ కాదది. అది కూడా మళ్ళీ పార్టీ నిర్ణయిస్తుంది. అట్లాంటప్పుడు గోశామాల గురించి నేనెవరా చెప్పడానికి? ఆయన రాజీనామా ఆమోదించడంలో కారణం ఏమనుకుంటున్నారు? నీకు మంచిగా టైం పాస్ కావాలి. ఈ రోజు ఒక్కటి చెప్పండి అయిపోతుంది. మంచి టైం పాస్ ఎత్తుక్కొని వచ్చినావు. ఏం లేదు, చెప్పండి. ఏం మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళు కదలనియరు కాబట్టి నువ్వు ఆయన టైం పాస్ పెట్టి టైం అంటే వేరే దారి లేదు. చెప్పండి. నాకు రాజా సింగ్ గారి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదబ్బా. ఆయన మళ్ళీ పార్టీలో చేరినా నాకు ఇంట్రెస్ట్ లేదు, పార్టీ నుంచి వెళ్ళిపోయినా నాకు ఇంట్రెస్ట్ లేదు, గోశామాలో మళ్ళీ బీజేపీని టికెట్ తెచ్చుకున్నా నాకు ఇంట్రెస్ట్ లేదు, తెచ్చుకోకుండా ఇంట్రెస్ట్ లేదు. బీజేపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తారు కదా మీరు. నీకు మాట చెప్తున్నా ఫైనల్ ఒక్క నిమిషం. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కెళ్ళి నన్ను బీజేపీ నిలబడమన్నా నిలబడతా, కశ్మీర్ లో నిలబడమన్నా నిలబడతా, ఆ జార్ఖండ్ మూల ఉంటది బంగ్లాదేశ్ కి దగ్గర, ఆడ నిలబడమన్నా నిలబడతా. నాకు ఫరక్ పడదు. కేరళ కిందకి నిలబడమన్నా నిలబడతా. మాధవీలత రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటుంది, ఎంఐఎం వాళ్ళతో పెట్టుకుంటుంది, ఇప్పుడు పోలీసులతో కూడా పెట్టుకుంటుంది. ఏం పెట్టుకున్నారు అడుగు వాళ్ళని. ఇప్పుడు ఆరోపణలు చేసిరు కదా అని చెప్పి. మళ్ళీ ఆరోపణ ఎందుకు ఏడ కొడుతున్నారు? నిజంగా మీకే ఫోన్ వచ్చాయి కదా, మా బ్యాండ్ ఇంకోటి బ్యాండ్ లాక్కుంటున్నారు తల్లి వాళ్ళ దగ్గర నుంచి. ఆరోపణ మాడతారా స్వామి మీరు? జర్నలిస్ట్ నిజంగా ఉన్నది చూపించండి ఆ ప్రజలకి, కనీసం న్యాయం ధర్మం అర్థమవుతుంది వాళ్ళకి. ఫైనల్ గా ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఒక్కటే వాడు చెప్తున్నా, మళ్ళీ చెప్తా. చేస్తారు అది ఎంత చెప్పండి. ఎట్లా పోయింది ఇప్పుడు? ఇది ప్రొటెస్టే స్వామి, ఇదంతా ప్రొటెస్టే. జ్వరం వచ్చి హాస్పిటల్ కూడా పోనీయట్లేదు నన్ను కడాపడికి. ఆ వదలమని చెప్పండి, హాస్పిటల్ వేసి వస్తాను. హాస్పిటల్ పోనిస్తలేదు. చెప్పండి మీరు చెప్పండి. నేను అయ్యా హాస్పిటల్ గా పోనీ, జ్వరం ఉంది వస్తున్నారు, రాత్రి నుంచి జ్వరం తగ్గుతలేదు ఇంకా. ఆయన బోనం ఎత్తనియలే, హాస్పిటల్ పోనీయట్లే. ఇక్కడి నుంచి అందుకే తెలంగాణ ప్రజలను విన్నవించుకుంటున్నారు. నాయన అందరు ఒక్కటి అవ్వంటారా బాబు, ఈ దుర్మార్గ రాక్షస రాజ్యం పోవాలి. ఇది ఒక గుడి గురించి కాదు, ఇది ఒక సామాన్యమైన బీద బస్తీలలో ఉండే వాళ్ళ బాధ. ఇది ఒక గుడి బాధనే కాదు, ఇది బడి బాధ, గుడి బాధ, వైద్యం బాధ, ఇండ్ల బాధ. ఎవ్వడికి ఏం దొరుకుతలేవు. నిన్ను మాడుతున్నావు తమ్ముడు, అవో నీకు ఫోటోలు కూడా ఇస్తాము. ఫిలిం నగర్ నిన్న పోతే బాలరెడ్డి నగర్ లో ముస్లింస్ ఆడవాళ్ళు 3. అమ్మ మేము విధవరాళ్ళం, పిల్లలు లేరు, మాకు పెన్షన్లు లేవని ఏడు. సరే ఈ అమ్మ లెటర్ ఇయ్యి, నేను అనుగుణంగా కలెక్టర్ అమ్మకి ఇచ్చేసి వస్తా అని చెప్పిన. ఏమి హిందూ ఏంది ముస్లిము, బీదవాణ్ణి కడుపు కొట్టకరా నాయన, బీదవాణ్ణి ధైర్యాన్ని నాశనం చెయ్యకు. ఒక అమ్మవారి తల్లిని పెట్టుకుని బీదవాడు ఎందుకు పోయి మొక్కుతాడంటే, ఈ రాజకీయ నాయకులు దుర్మార్గులు, వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసమే బతుకుతారు. అమ్మవారి తల్లిని పోయి కనీసం అమ్మ నాకు ఇల్లు రాలేదమ్మా, నా బిడ్డకు ఉద్యోగం రాలేదు, పిల్లకి పెళ్లి రాలేదని, మూడికి బాగలేదని రోజు చెప్పుకునే తల్లి అమ్మవారి తల్లి. నాయన ధైర్యం లాక్కోవద్దు వాళ్ళ దగ్గర. ఇప్పుడు అమ్మవారి తల్లి దాంట్లో మీ స్టాండ్ ఏంటి ఫైనల్? ఎట్టి పరిస్థితిలో ఆ భూమి వాళ్ళకి, ఆ చిన్న భూమి వాళ్ళకి ఇవ్వాల్సిందే. అక్కడ గవర్నమెంట్ మళ్ళీ గుడి కట్టించి ప్రాణ ప్రతిష్టాపన పునః చేసి ఇవ్వవలసినదే. అది వాళ్ళ ధైర్యం, అది వాళ్ళ నమ్మకం. దాన్ని తీసుకునే హక్కు ఎవ్వరికి లేదు. సో దీంట్లో బీజేపీ పార్టీ మీకు అండగా ఉంటుంది అనుకుంటారా? లాస్ట్ అదే కదా, ఇది లక్ష్మీ లడి ఉంటుంది చూడు, లడి పెట్టకు. లాస్ట్ అండ్ ఫైనల్ బీజేపీ వాళ్ళందరూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిలబడి లొల్లి చేస్తున్నారయ్యా స్వామి. నేను ఇక్కడ హౌస్ అరెస్ట్ నేను మాట్లాడుతున్నా, బీజేపీ వాళ్ళందరూ కలిసి అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర లొల్లి చేస్తున్నారు. కాబట్టి అందరం కలిసి పని చేస్తున్నట్టు మా పద్ధతిలో. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి మాధవీలత ఏదైతే పెద్దమ్మ తల్లి గుడికి సంబంధించిన అంశంలో కూల్చిన తర్వాత ఆ అంశంలో మరి ఖచ్చితంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న భూమి, ఆ పక్కనున్న భూమిని అమ్ముకున్న మాకు ఇబ్బంది లేదు, కానీ ఖచ్చితంగా ఇది రాజకీయం చేయాలని మాకు లేదు. కానీ హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు, గుళ్ళను కూల్చేయడం
మరి ఆ అనైతికము. దాంట్లో మరి అది జూబ్లీ హిల్స్ అయినా, బంజారా హిల్స్ అయినా, గోషామాల అయినా, ఎక్కడైనా కానీ మాధవలత అనే వ్యక్తి మరి ఖచ్చితంగా బీజేపీ నాయకురాలుగా ఒక మరి దీంట్లో ఒక హిందూ మహిళగా ప్రొటెక్ట్ చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని కరాఖండి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో శ్రీనివాస్, 99 టీవీ.